టాలీవుడ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈసారి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసారకు సీక్వెల్ అనౌన్స్ చేశాడు. అయితే దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి భాగం తీసిన దర్శకుడు అందుబాటులో లేకపోవడంతో సీక్వెల్ డైరెక్టర్ ఎవరు అనేది బోల్డ్ ఇన్ ద క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో టాలీవుడ్ 2 అద్భుతమైన విజయాలను అందుకుంది. అందులో మొదటిది సీతారామం, రెండో అద్భుతం బింబిసార చిత్రం. కేవలం కథను నమ్మి తన మార్కెట్ను మించి బింబిసార చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు కళ్యాణ్ రామ్. తన నమ్మకమే నిజమైంది. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా రాబట్టింది. బింబిసార వరల్డ్ చాలా పెద్దది అని రిలీజ్ కు ముందే దర్శకుడు వశిష్ఠ అలాగే హీరో కళ్యాణ్ రామ్ ప్రకటించారు. పైగా బింబిసార సీక్వెల్లో ఒక దాంట్లో ఎన్టీఆర్ కూడా నటిస్తాడని చెప్పుకొచ్చారు. అందుకే బింబిసార సీక్వెల్స్ కు అంత క్రేజ్. నిజానికి బింబిసార సీక్వెల్ ఇమ్మీడియట్ గా రిలీజ్ కావాలి. కానీ కళ్యాణ్ రామ్ అమిగోస్, డెవిల్ సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉండడంతో బింబిసార సీక్వెల్ ఆలస్యమైంది. ఇప్పుడు బింబిసార సీక్వెల్ కు లైన్ క్లియర్ అయ్యింది. అందుకు కారణం కళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న చిత్రాల చిత్రీకరణ పూర్తయింది. అందుకే డెవిల్ ప్రమోషన్స్ లో వచ్చే వేసవి నుంచి బింబిసార ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు కళ్యాణ్ రామ్. అయితే బింబిసార ఫస్ట్ పార్ట్ దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ తో విశ్వంభర అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి నుంచి మెగాస్టార్ పాల్గొనే సీన్స్ షూట్ చేయబోతున్నాడు వశిష్ఠ. వచ్చే ఏడాది మొత్తం ఇదే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండనున్నాడు వశిష్ఠ. మరి బింబిసార సీక్వెల్ కు కళ్యాణ్ రామ్ ఎవరిని దర్శకుడిగా ఎంపిక చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. లేదా వశిష్ఠనే విశ్వంభర పూర్తయిన తరువాత బింబిసార 2 తెరకెక్కిస్తాడా అనేది కూడా మరికొంతకాలం ఆగితే తెలుస్తుంది.